ఈ రోజు రిలీజ్ అయిన 2 సినిమాలు ఆగస్ట్ 15 సందర్భంగా, ఇండిపెండెన్స్ సందర్భంగా రిలీజ్ అయిన 2 సినిమాలు 'డబుల్ స్మార్ట్', 'మిస్టర్ బచ్చన్'. ఇది కాకుండా రేపు 'ఆయ్' మూవీ రిలీజ్ అవుతుంది. ఇవాళ ఆఫ్టర్‌నూన్ దాని ప్రీమియర్స్ ఉన్నాయి. ఈవినింగ్ 5 ఆ టైంకి అవి కూడా మనం దాని మీద కూడా ఒక రివ్యూ చేద్దాం. అయితే ఈ 2 సినిమాల్లో ఏంటనేది ప్రస్తుతానికి చూద్దాం. ఆ తర్వాత థర్డ్ మూవీ కూడా బెటరా, బ్యాడా అది కంపేర్ చేసి 3 ఈ వీకెండ్ ఏమంటుంది ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి ఏది బెటర్ అనిపించింది మనం ఇంకో సెపరేట్ వీడియో చేద్దాం. అయితే ఈ వీడియోలో డబుల్ స్మార్ట్ వర్సెస్ మిస్టర్ బచ్చన్ ఏది బెటర్ గా అనిపించింది. కంపారిటివ్ గా చూసుకుంటే రెండు సినిమాలు కూడా నాట్ రికమెండెడ్ ఫిలిమ్స్. రెండు సినిమాలు కూడా ఏమాత్రం ఎగబడి థియేటర్లకు వెళ్ళిపోయేంత సినిమాలు కావు. నేను నేను ఒక్కటి నా పర్సనల్ లెవెల్లో నేను ఫిక్స్ అవుతానంటే, ఏదైనా మూవీ అబ్బా కంపల్సరీ చూడాలిరా ఇది అనుకుంటేనే జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. నేనైనా అంతే, మీరైనా అంతే. నాకంటే తప్పదు, ప్రొఫెషన్ కాబట్టి వెళ్తున్నా తప్ప రెండోసారి వెళ్ళడానికి కన్సిడర్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇప్పుడు డే వన్ తప్పదు మాలాంటి సినిమాలు చూడటం. బట్ అరే ఈ సినిమా రెండోసారి వెళ్ళాలరా అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మూవీ బీభత్సం. ఈ మధ్య కాలంలో అట్లా అనిపించింది నాకు. కిల్ సినిమా ఒకటి అనిపించింది, హిందీది. అట్లా అంతకుమించి పెద్ద తెలుగు సినిమాలు ఏమనిపిలా. సో అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ స్మార్ట్ లో చూసుకుంటే కనుక, మిస్టర్ బచ్చన్ లో ఉన్న పాజిటివ్స్ అంటే ఇక చాలా గట్టిగా వెతుక్కోవాల్సిందే. ఆ సినిమాకి సంబంధించిన పాజిటివ్స్ పెద్దగా ఏం లేదు. అంటే రైడ్ అనే సినిమాని తీసుకుని ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ రకంగా రైడ్స్ చేస్తుంది ఏంటి అనేది మనం తీసుకున్న స్టోరీ కాబట్టి ఒక్క కాన్సెప్ట్, అది కూడా హరిశంకర్ ఓన్ కాదు, రీమేక్ సినిమా కాబట్టి ఆ కాన్సెప్ట్ ఒకటి పాజిటివ్. అట్లాగే అడపదడప కొన్ని సాంగ్స్ అవి పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. రవితేజ మాస్ పెర్ఫార్మెన్స్ చాలా ట్రై చేశాడు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి ఇంతవరకు. ఇది మిస్టర్ బచ్చన్ లో ఉన్నటువంటి పాజిటివ్స్. ఇక ఈ డబుల్ స్మార్ట్ లో పాజిటివ్స్ చూస్తే మనకి మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రామ్ పోతినేని ఎక్సలెంట్ ఎనర్జీ, మంచి ప్లాట్ తీసుకున్నాడు. అట్లాగే ఫస్ట్ హాఫ్ పర్లేదు, మనం కన్విన్స్ అవుతాం. పూరి జగన్నాథ్ అమ్మో ఏదో కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడురా అనిపించేటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో అది పోయింది. అయితే ఇవి పాజిటివ్స్ ఈ రెండు సినిమాలకు సంబంధించి. ఇక నెగిటివ్స్ అయితే మిస్టర్ బచ్చన్ లో అల్టిమేట్ గా రైడ్ సినిమాని తీసుకుని రీమేక్ చేయడమే పెద్ద బ్లండర్. ఎందుకంటే రైడ్ అనేది ఒక రియలిస్టిక్ ఫిలిం లాగా తీస్తారు అజయ్ దేవగన్ సినిమా. దాన్ని మళ్ళీ మనం తెలుగులో తీయొచ్చు, కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ని ఇన్వాల్వ్ చేయడం అన్నిట్లోనూ కుదరదు. దబాంగం తీసుకుని గబ్బర్ సింగ్ చేయొచ్చు, జిగర్ తాండాన్ని తీసుకుని మీకు గద్దలకొండ గణేష్, వాల్మీకి అనేది చేయకూడదు యాక్చువల్. అందువల్ల అది సూపర్ హిట్ ఏం అవ్వాల, ఒక లెవెల్ వరకే ఆడింది. సో ఇట్లాంటి కొన్ని రియలిస్టిక్ టాపిక్స్ ఇవి, జిగర్ తాండా కానీ రైడ్ కానీ, ఇవి రియలిస్టిక్ గా కనిపించే సినిమాలు. వాటిని రీమేక్ చేయడం తప్పు కాదు, కానీ అలాంటి వాటిని రీమేక్ చేయడం తప్పు. ఇప్పుడు నా కంగారు ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు సేమ్ డైరెక్టర్ చేస్తున్నాడు. అది పోలీస్ రీమేక్ అంటున్నారు. మరి దాన్ని రీమేక్ అయినా ఒరిజినల్ అయినా మరి ఆల్రెడీ డైరెక్టర్ ఇక్కడ ఫెయిల్ అన్నట్టు కనిపిస్తున్నప్పుడు మరి ఏం తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, అదో కంగారు మాకు. అయితే ఇవి ఇక ఈ మూవీకి సంబంధించి నెగిటివ్స్ అంటే ఇక ఇవి అనమాట. ఆ రైడ్ చేసే సీన్లు ఉంటాయి కదా, ఇంటి మీద సోదాలు చేసే సన్నివేశాలు, ఆ సన్నివేశాలు చాలా అవుట్డేటెడ్ గా, కంప్లీట్ గా మూవీ అంతా ఒక అవుట్డేటెడ్ థింగ్. స్విట్జర్లాండ్ లో పాటలో ఏంటో ఒక 80లో సినిమా చూసినట్టు అనిపించింది టు బి ఫ్రాంక్, మిస్టర్ బచ్చన్ చూసినప్పుడు నాకు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా రవితేజ పెర్ఫార్మెన్స్ ఒక్కటే సినిమాని సేవ్ చేసింది. అంటే ఆ కాసేపన్నా కొన్ని సీన్లన్నా చూడబుద్ధి అయింది. అండ్ సత్య కామెడీ బాగుంది, మర్చిపోయిందా చెప్పడం పాజిటివ్స్ లో. అయితే డబుల్ స్మార్ట్ కి వచ్చేసరికి అంత మంచి ప్లాట్ తీసుకున్నాడు చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన ఫెయిలియర్ అనిపించింది. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ డ్రామా గానీ, కనెక్ట్ గానీ పెద్దగా లేదు. ఆలీ సీన్స్, అవసరం లేని ఆలీ సీన్స్, క్రింజ్ సీన్స్ అని పెట్టారు. అసలు పెంట పెంట సోది అవసరం లేదు. లెందీగా ఉంది సినిమా బాగా. ఇది బాగా బోర్ కొడుతుంది. చాలా ట్రిమ్ చేయొచ్చు, సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చేయొచ్చు, ఆలీ సీన్స్ మొత్తం లేపేయచ్చు. ఇది ఈ మూవీస్ కి సంబంధించినటువంటి అంశం. అయితే కంపారిటివ్ గా చూసుకుంటే నాకు అసలు ఆప్షనే లేదు, నేను సినిమాకి వెళ్ళాల్సిందే. అంటే వెళ్ళే సినిమాలు రెండూ కావు. ఓవరాల్ గా ఈ రెండు సినిమాలు వెళ్ళే సినిమాలు అయితే కావు. నాట్ రికమెండెడ్ బోత్ ఫిలిమ్స్. బట్ ఇక నేను వెళ్ళాల్సిందే, నాకు థియేటర్కి వెళ్ళకపోతే నరాలు దిగిపోతున్నాయి, ఈ రోజు సెలవు అండ్ వీకెండ్, లాంగ్ వీకెండ్, నేను వెళ్ళి తీరాల్సిందే రా బాబు, ఏదో ఒకటి చెప్పు ఉన్న వాటిలో అంటే మాత్రం డబుల్ స్మార్ట్ ప్రిఫరబుల్. అది సో ఓవరాల్ గా రెండు అయితే నాట్ రికమెండెడ్. ఇక నేను వెళ్ళాల్సిందే థియేటర్ కంటే డబుల్ స్మార్ట్ ని మీరు తప్పని ఒక చాయిస్ గా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు.